మామూలుగా అయితే వంకాయ కర్రీ చేస్తున్నామంటే చాలామంది మసాలాలు యూజ్ చేస్తారు టేస్ట్ కోసం అనేసి. వంకాయ కర్రీ అనే కాదండి, చాలా కర్రీలో. కానీ ఇప్పుడు నేను చూపించే రెసిపీ మీరు అట్లీస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయకపోయినా సరే సీరియస్లీ చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. అండ్ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి. దీంట్లో అట్లీస్ట్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూజ్ చేయము. అండ్ ఈ సోదంతా ఎందుకులేండి, డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఫస్ట్ వంకాయలు కట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఆనియన్స్ అండ్ టమాటోస్ యాజ్ యూజువల్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బాండీ పెట్టుకోవాలి. అండ్ దెన్ ఈ బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ మెయిన్ మంట సిమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. హీట్ ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిదన్నమాట. సో అందుకే నెక్స్ట్ ఆయిల్ వేగింది అన్నప్పుడు తిరువాత గింజలు అండ్ ఎండుమిర్చి 2 వేసేయాలి. ఇవి వేగినాయి అన్న తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గుతున్నాయి అన్నప్పుడు నేను ఇక్కడ మిరపకాయలు కూడా వేసేసాను అనమాట. మిరపకాయలు ఒకవేళ మీకు నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేయండి. మాకైతే పర్సనల్లీ కూరలలో కానీ బిర్యానీలో కానీ వచ్చే మిరపకాయలు అంటే చాలా ఇష్టం, ఎందుకో మంచిగా ఉంటుంది టేస్ట్. అండ్ ఇవి కూడా మగ్గినాయి అన్న తర్వాత ఇంకా టమాటోస్ వేసేసేయాలి. యాక్చువల్లీ టమాటోస్ ఇప్పుడే కాదు, వంకాయలు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవి ఎప్పుడు వేసినా వెంటనే మగ్గిపోతే ఎక్కువ టైం తీసుకోవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వంకాయలన్నీ వేసి కలిపిన తర్వాత నేను పసుపు, కారం, ఉప్పు అంతే, ఏం వేస్తలేను ఎక్స్ట్రా థింగ్స్. 3 వేసి నీట్గా కలిపేసేయాలి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా పట్టుకుంటుంది ముక్కకి కారం, పసుపు. అండ్ ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను వంకాయ ఉడికిందా లేదా అనేసి. మనం చేత్తో పట్టుకోలేం కదండి, అందుకనేసి నేను గంటతో వంకాయ మీద అట్లా ప్రెస్ చేసినప్పుడు వెంటనే లోపలికి పోతుంది. మామూలుగా ఉడకకుంటే అంత ఈజీగా లోపలికి వెళ్ళదు గంటే. సో అలా ఒకసారి ట్రై చేయండి, నేను చూపించిన విధంగా మీకే అర్థమవుతుంది. అండ్ మీరు చెప్పండి, మీకు ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టం, వంకాయ అంటే ఇష్టం? నాకైతే స్పెషల్లీ గుత్తొంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం, అది కూడా బయట పెట్టేది. ఎక్కువ నేను ఫంక్షన్లలోనే తింటాను. నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు పెద్దగా ఎప్పుడు చేయలేదు గుత్తొంకాయ అనేది, బట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఉంటుంది. మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అయ్యయ్యో సీక్రెట్ పొడి స్కిప్ అయ్యాను, చూసేయండి. సీక్రెట్ పొడికి ఏం లేదండి, కొబ్బరి, ఎల్లిపాయలు వేసి పట్టండి. అది కూడా ఎట్లా అంటే కొబ్బరి 4 అండ్ వెల్లుల్లి 3/4 ఈ రేషియోలో తీసుకోండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే subscribe my channel. Thank you.